5,00,000 కోట్ల భూ కుంభకోణం అంట. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టే రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం కేటీఆర్. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరలకు తీసుకొని తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ 5,00,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతుందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రజా ప్రయోజన పాలసీ కాదని, దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి తన అనుయాయులకు తక్కువ ధరకు కట్టబెట్టే భూ కుంభకోణానికి తెరలేపారన్నారు. బాలానగర్, అలాగే జీడిమెట్ల, సనత్ నగర్, ఆజామాబాద్ సహా హైదరాబాద్లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లో ఉన్న 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం 40 కోట్లు నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీన్ని మొత్తం విలువ 4,00,000 కోట్ల నుంచి 5,00,000 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూములను ప్రభుత్వ విలువలో కేవలం 30% అప్పగించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆజామాబాద్ పరిశ్రమల భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుంచి 200% అధికంగా వసూలు చేసేలా చట్టం చేసిందని కేటీఆర్ తెలిపారు. మార్కెట్ ధరలు అలాగే ఎస్ఆర్ఓ విలువ కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాంటిది కాంగ్రెస్ సర్కార్ కనీసం ఎస్ఆర్ఓను కూడా పూర్తిగా వసూలు చేయలేదని పేర్కొన్నారు. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పని చేస్తున్నారని ప్రశ్నించారు.